నమస్తే, నేను భార్గవ్. నాతో పాటు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. కౌన్సిల్లో కవిత కన్నీరు పెట్టుకుంది. ఎట్లా అనిపించింది మీకు? చాలా సంతోషం అనిపించింది నాకు. కన్నీరు అంతకుముందు ఉద్యమకారులు బయటికి వచ్చారు. కన్నీరు 1200 మంది బలిదానం చేసిన కుటుంబాలు కన్నీరు ఇప్పటికీ గిట్ట ఏడుస్తారు వాళ్ళు. మా కుర్రోళ్ళు ఇవాళ ఉంటే మంచి ఉద్యోగం వస్తుండే, గ్రూప్ 1 కొడుతుండే అనే పద్ధతిలో ఉన్నారు. ఇవాళ ఆమె ఏడిచినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మేము ఏడుస్తే వీళ్ళు నవ్వేటోళ్ళు. గతంలో 10 సంవత్సరాలు ఏదైతే తెలంగాణ మూమెంట్లో వీళ్ళు ఎంజాయ్ చేసినప్పుడు నవ్వేటోళ్ళు, హోలీ ఆడేటోళ్ళు, బ్రహ్మాండంగా ఇది చేసేటోళ్ళు, బీర్లు దాక్కుంటా హోలీ ఆడే రోజులకించి ఇప్పుడు కన్నీళ్ళు గారుస్తుంది మా చెల్లె. ఆ కన్నీళ్ళు మాకు చాలా ఆనందానికి ఇచ్చేసింది. అందరు మీరు అనుకుంటున్నారు టీవీలో, అమ్మో ఏడిచింది, సింపతి పెరుగుతుంది, సింపతి వస్తుంది, ఒక శక్తిగా తయారవుతుంది. శక్తిగా విముక్తి అయిపోతుంది ఆమె తక్కువ ఏడిచింది. ఇంకా రోజు కుమిలి 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 ఏడుస్తూ ఉంటారు రాత్రిపూట. మీరు చూస్తూ ఉండండి, నిద్ర పట్టదు ఆమెకు. ఈ విధంగా ఆమె ఇది చేస్తుంది. కౌన్సిల్లో నేను ఏడుస్తే కొంత నాకు సింపతి పెరుగుతుంది, నేను ఒక శక్తిగా తయారై వస్తా, నా రాజీనామాని యాక్సెప్ట్ చేయండి అని ఏదైతే చెప్తుందో, రాజీనామా యాక్సెప్ట్ చేసినంత మాత్రాన, చేయకపోయిన మాత్రాన అది ఏమి కాదు. ఈ కుటుంబ సభ్యుల మీద, వీళ్ళ అవినీతి మీద ప్రజలు గ్రహించి ఉన్నారు. వీళ్ళ తండ్రి మీద నమ్మకం పోయింది, బావ మీద నమ్మకం పోయింది, అన్న మీద నమ్మకం పోయింది, ఈమె మీద నమ్మకం పోయింది. వీళ్ళ సంబంధించిన చిన్నమ్మ కొడుకు ఎవరైతే ఉన్నారో సంతోషరావు మీద గిట్ట ఆ కుటుంబం మీద నమ్మకం పోయింది. ఈమె ఏడిచినంత మాత్రాన మీరు టీవీలలో బాగా చూపెట్టి తుడిచినంత పని చేసినా ఆమెకు సింపతి రాదు. ఇది ఆస్తుల పంచాయతీ కాదు, ఆత్మగౌరవానికి సంబంధించిన పంచాయతీ. ఇది కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుంది నా మీద, రాజకీయంగా వాడుకుంటుంది కాంగ్రెస్ అని కూడా మిమ్మల్ని కూడా మీ మీద కూడా మాట్లాడింది. ఎట్లా చూడాలి? ఇప్పుడు నార్కో టెస్ట్ పెట్టమన్నాం. నార్కో టెస్ట్ పెడితే మేమేమో మాట్లాడినానో బయటికి వస్తుంది. ఆమె ఆత్మగౌరవ పంచాయతీ, ఇది నాకు ఈ పంచాయతీ కాదంటుంది. నాకు ఆత్మగౌరవంతో నేను నరసింహస్వామి మీద ఒట్టేస్తున్నాను, నేను ఇద్దరు పిల్లల మీద ఒట్టేస్తున్నాను. నిన్న అసెంబ్లీ కౌన్సిల్ సాక్షిగా చెప్పింది. ఇది ఆత్మగౌరవ పంచాయతీ కాదు, దంచుకో జేబు నింపుకో అవినీతి డబ్బుల మీద ఉన్న పంచాయతీ. దానికి నాకు ఆత్మగౌరవ పంచాయతీ, నా ఇద్దరు పిల్లల మీద ఒట్టు. వీళ్ళు ఎక్కడన్నా ఒట్టు తింటారు. వీళ్ళకు ఒట్టు ఏం కొత్తది కాదు. కాంగ్రెస్ పార్టీకి ప్రచారం తక్కువ, పనులు చేస్తారు కానీ వీళ్ళు ప్రచారంలో గిన్నీస్ బుక్ రికార్డ్ ఎక్కుతారు వీళ్ళు. అబద్ధాలు కన్న కొడుకుల మీద ప్రమాణం ఎవరు చేయరు కదా, కొంత ఎమోషనల్ క్రియేట్ చేసి దానిలో కనిపిస్తుందా, లేకపోతే నిజంగానే ఏడ్చింది అనుకోవచ్చు? నేనైతే అనుకుంటలేదు. ఏడిచింది అనేది కొంత కండ్లకి కొంచెం నీరు గారితే ఎవరన్నా ఏడిచినప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తారు అటెండర్లు కానీ ఇంటోళ్ళు కానీ, నువ్వు ఎడవకమ్మా అని చెప్తారు. ఎవరన్నా ఓదార్చినట్లు కనిపించిరా? ఆమెనే ఇట్లా అంటుంది, ఇట్లా అంటుంది, తుడుచుకుంటుంది, చేసుకుంటుంది, ఏడిచిండొచ్చుగాక. కానీ ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఉద్యమకారులను మీ తండ్రి ఎలగొట్టినప్పుడు నీకెందుకు ఏడుపు రాలే? ఆ రోజు ఉద్యమంలో పనిచేసి 1200 మంది కుటుంబాలు ఆత్మ బలిదానం చేసుకున్నప్పుడు ఎందుకు నీకు ఏడుపు రాలే? ఎవరన్నా చనిపోతే ఆ సావుకు పోయి ఎందుకు ఏడవలేదు నీవు? కానీ నీ పదవి పోయిన తర్వాత నీకు పంపకంలో కరెక్ట్ వాటర్ రాకపోయినందుకే ఈ ఏడుపు కనిపిస్తుంది. కానీ మీద ఒకటి చెప్తుంది, నేను ఆత్మగౌరవం గురించే కొట్లాడుతున్నా, నేను పంపకాల మీద కాదంటుంది. పంపకాలు లేకపోతే ఈ కొట్లాటనే లేదు, పంపకాల మీదనే ఈ కొట్లాట. బయట ఏదైతే చెప్తుందో నరసింహస్వామి పిల్లల మీద ఒట్టు, నాకు ఇంకా ఏం అవసరం లేదనే పద్ధతిలో మాట్లాడుతుంది. కానీ ఆమె శక్తిగా అవుతుంది. మళ్ళీ నేను వస్తా, ఒక పార్టీ పెడతా, పార్టీ పెట్టే రోజులు అయిపోయింది ఈ కుటుంబానికి. ఏ పార్టీ పెట్టినా, టీఆర్ఎస్ పెట్టినప్పుడు సెంటిమెంట్ మీద అధికారంలో వచ్చారు, బీఆర్ఎస్ పెట్టినప్పుడు పేమెంట్ మీద జరిగింది. ఇప్పుడు ఈమె పార్టీ పెడితే ఇటు పేమెంట్ మీదనే జనాలను వస్తారు తప్ప సెంటిమెంట్ మీద కానీ వీళ్ళ కుటుంబం మీద నమ్మకంతో కానీ ఏ తెలంగాణ ప్రజలు రారు. ఒకసారి ఎంపీగా పనిచేసింది, రెండోసారి ఎమ్మెల్సీగా ఉంది. కానీ పార్టీ పెట్టేంత స్టామినా, అంత దమ్ము, అన్ని పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది ఇప్పుడు క్వశ్చన్. ఇక్కడ నిజంగానే ఉన్నాయా? పైసలు ఉన్నాయా కవిత దగ్గర? పార్టీ పెట్టేంత దమ్ము ఉందా? మీరేం చెప్తారు? పైసలు లేదంటుకుంటుర్రా?
పైసలు లేదా? కాళేశ్వరం నుంచి కార్ రేస్ వరకు, నీకు సింగరేణి కాడ నుంచి గ్రూప్ 1 పేపర్ వరకు. కవితకు సంబంధం లేదు కదా ఇందులో. కవిత వేరే కదా. మొత్తం నేను ఇండిపెండెంట్గా ఉన్న 10 ఏళ్ళు అసలు నన్ను పనులు చేసుకొనియలేదు, సంపాదించుకొనియలేదు, నన్ను ఓడగొట్టాలనే చూసిరు మా వాళ్ళని చెప్తుంది కదా. ఈమెకేం సంబంధం? ఇప్పుడు చెప్తుంది ఆమె. పంపకంలో వాటా జరిగినప్పుడు తండ్రి పిలిచి వాటా ఇచ్చినప్పుడు ఏం చెప్పలేదు. నాన్న చాలా మంచోడు, మా నాన్న చాలా నిజాయితీపరుడు, మా నాన్న సత్యహరిచంద్రుడు, నేను సత్యహరిచంద్రుడిని కడుపులో పుట్టిన, అందు గురించే ఈ వాటని నాకు ఇచ్చిండు మా నాయన, ఇది నాకు ఇచ్చిండు అని చెప్తుంది. ఇవాళ నీకు 100 కోట్ల భవంతిలు ఎక్కడికించి వచ్చినాయి? రోడ్ నెంబర్ 14లా ఏం బిజినెస్ ఉందని వచ్చింది? నువ్వు ఎక్కడికించి సంపాదించినావు? అది అంతా జనాలకు తెలుసు కదా. మీ నాయన ఇచ్చిన డబ్బులతోటి, మీ నాయన చేసిన అవినీతితోటి, కాళేశ్వరం కాడ నుంచి మొదలు పెడితే సెక్రటరియట్ వరకు అన్ని ప్రాజెక్టుల మీద, తర్వాత నీకు మిషన్ భగీరథ, తర్వాత మిషన్ కాకతీయ, తర్వాత చెరువులు, కుంటలు, జల ఆదాని మీద, ఏది చెరువులు, కుంటలు, తర్వాత ప్రాజెక్టుల మీద. అమరవీరుల స్మారక చిహ్నంలో కూడా అవినీతి జరిగిందని చెప్పి కవిత మాట్లాడుతుంది. వాస్తవం అది? 100% వాస్తవం. అది 63 కోట్లు అదాని టెండర్, అదానికి 130 కోట్లు చేసిర్రు, మళ్ళీ పెంచిర్రు. ఎక్కడ గిట్ట వీళ్ళు సెక్రటరియట్ కడితే అదంతో కట్టిండా? దాని మీద గిట్ట 10-15% వాళ్ళకు కమిషన్ పోయింది. ఏ పని గిట్ట మిషన్ భగీరథ కానివ్వండి, హరితహారం కానివ్వండి, మీరు ఏది చేసినా వాళ్ళకు కమిషన్ తర్వాతనే అన్నీ ఇది చేసిర్రు. ఇంకా అప్పులు తీసుకొచ్చిర్రు, రకరకాలుగా ఇది చేసిర్రు తప్ప ఏది తెలంగాణకు డెవలప్మెంట్ చేయలేదు. తెలంగాణ వస్తే హాయిగా తెలంగాణ ప్రజలు పెరుగు అన్నం తిని హాయిగా అరుగు మీద పండుకుంటారని డైలాగులు కొట్టిరు. కానీ పురుగుల అన్నం తిని 12,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు 10 సంవత్సరాలలో. ఏ రైతు దగ్గర పోలే ఒక్కరోజు గిట్ట. ఇలా రైతుల పక్షాన మాట్లాడుతున్నారు. జనంబాట, జాగృతి జనంబాట పేరుతో తెలంగాణ వ్యాప్తంగా తిరుగుతుంది, రైతుల దగ్గరికి పోతుంది, అందరి బాధితులతో మాట్లాడుతుంది. ఏంటి అసలు ఇట్లా పార్టీ పెట్టని డబ్బులు ఉన్నాయా కవిత దగ్గర? ఏంటి పెడితే సక్సెస్ అవుతుందా? సక్సెస్ కాదు, డబ్బులు ఉన్నాయి. ఎన్ని పైసలు ఉండొచ్చు? దాదాపు ఆమె దగ్గర ఒక 5,000 కోట్లు ఎక్కువనే ఉంటుంది అనుకుంటున్నది నేను. కాళేశ్వరంలో నీకు లక్షలాది కోట్లు అవినీతి జరిగినప్పుడు, అనేక ప్రాజెక్టుల మీద అనేక స్కీముల నీకు అవినీతి జరిగినప్పుడు ఏం తక్కువ ఇయ్యలే, పెద్ద అయినా ఎక్కువనే ఇచ్చిండు ఆమెకు. ఒకటే బిడ్డే కదా, 4 బిడ్డలు అయితే కొంచెం ఒకళ్ళకి ఇది అది చేసి సర్వే, బిడ్డ ఒకటే కొడుకు ఒకటే, వాళ్ళకి కావాల్సిన కంటే ఎక్కువ ఇచ్చిండు. అందు గురించే ఈ కొట్లాటలు జరుగుతున్నాయి. డబ్బులు ఎక్కువ అయితే కొట్లాటలు జరుగుతాయి, డబ్బు తక్కువ ఉంటే కొట్లాట జరగదు. ఆప్యాయతగా ఉంటారు. అన్నదమ్ములు అనేది, చెల్లె అనేది ఆయన గౌరవం ఉంటుంది, ఈయనకు అన్న అనే గౌరవం ఉంటుంది, బావ అనే గౌరవం ఉంటుంది. అది లేకుండా ఎవరు ఏది వచ్చినా అది దోచుకున్నారు, దంచుకున్నారు, 10 సంవత్సరాలు జేబు నింపుకున్నారు. అదే కొట్లాట. ఇప్పుడు చాలా మంది ఏం మాట్లాడుతున్నారు అంటే, కాంగ్రెస్ వాళ్ళేమో కేసీఆరే నడిపిస్తున్నాడు కవితని అని కాంగ్రెస్ మీ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి వెనకాల రేవంత్ రెడ్డి డైరెక్షన్లో పనిచేస్తుందని చెప్పి బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారం చేస్తుంది. అసలు ఏంటి, ఎవరున్నారు వెనకాల? ఆమెకు అంత ధైర్యం ఏంటి? అంత ఎవరో ఒకరు ఉండాలి కదా అంత ధైర్యంగా మాట్లాడాలంటే. ఇలా రేవంత్ రెడ్డి గారు ఎందుకు వాడుకుంటారండి? ముఖ్యమంత్రి హోదాలో ఉంది, ఇంకా 3 సంవత్సరాల ప్రభుత్వం ఉంది. ఈమె ఏమైనా పెద్ద ఫిల్మ్ స్టారా, లేకుంటే ఏంది కేసీఆర్ బిడ్డ అనే ఉద్దేశంతో ఆమె ఇప్పుడు జనాలలో పోకపోయినా తిరుగుతుంది, పిలవకుండా పోతుంది. మొత్తం ఈమె 10 సంవత్సరాలు ఎక్కడ ఇది చేసింది? ఈమె ఎవరు పిలిచినా దగ్గర రానియలే. ఇంట్లో అమ్మకు కలవాలంటే అమ్మ సర్ది అయింది, అమ్మకు జ్వరం వస్తుంది, అమ్మ ఇప్పుడు కలవదు, అమ్మకు చాలా ఇది బీజీలో ఉంది ఇవాళ అంటది. అది ఆమె మొన్న చూసినాను నేను అసెంబ్లీలో. కార్మికుల గురించి, రైతుల గురించి, జిహెచ్ఎంసి కార్మికుల గురించి, సింగరేణి కార్మికుల గురించి, కాంట్రాక్ట్ కార్మికుల గురించి మాట్లాడింది. 10 సంవత్సరాల్లో పార్లమెంట్లో ఎన్నిసార్లు ఈమె కార్మికుల గురించి అక్కడ గల్లం ఇప్పింది. ఇది అవినీతి జరుగుతుంది, మా నాయన బీఆర్ఎస్లని ఎన్నిసార్లు ఇది చేసింది. ఈమెను పిలిచి టికెట్ ఇచ్చిరంట. నేను ఉన్నా కదా దగ్గర కేసీఆర్కి. వద్దంటే నిజామాబాద్ టికెట్ ఇచ్చిర్రంట. వద్దన్నది. నాకు టికెట్ ఇవ్వకపోతే విషం వేసుకొని చచ్చిపోతా అన్నది. అప్పుడు నాకు టికెట్ అన్నకి ఇస్తావు నువ్వు, నాకు టికెట్ ఇవ్వవా నువ్వు? మా మామ మాకు నిజామాబాద్ ఇది ఉంటుంది, నాకు టికెట్ ఇవ్వవా అంటే అమ్మతోటి రికమెండ్, శోభావతినమ్మతోటి రికమెండ్ చేసుకొని కుటుంబ సభ్యులతో రికమెండ్ చేసి
ఆమెను బాగా ఇది చేసి ఆయనను ఒత్తిడి తీసుకొచ్చి పోన్రని అమ్మ ఈ టికెట్ అని ఇచ్చేసిండు. ఆ గాలిలో గెలిచింది ఆమె. గెలిచిన తర్వాత గిట్ట ఓడిపోయింది కదా ఒకసారి. ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చిండు కదా. ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత నీకు అంత ఇది ఉండాలి కదా. నువ్వు ఎందుకు బయటికి వచ్చినావు? ఆత్మగౌరవం లేదు. 5 సంవత్సరాలు నాకు పని చేయనియలేదు. తెలంగాణలో ప్రజలకు బతుకమ్మ ఆడిపించింది నేనే. ఇంతకుముందు ఆడపిల్లలు బతుకమ్మ ఆడకపోతుండే, దసరా పండుగ చేయకపోతుండే. మా కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాతనే దసరా పండుగ, బోనాలు, ఇది ఏది బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో కవితమ్మ అనేది పాట ఒకటి పెట్టుకున్నారు వాళ్ళు. ఏది చేసినా ఇది చేసినా బతుకమ్మ పెరుస్తే ఒక కవితమ్మ అదే చూపెడుతుండే టీవీలో అంతా. మన ఆడపడుతుండే ఎప్పుడు పట్టు చీరలు కట్టలే, ఎప్పుడు బంగారం వేసుకోలే. కవిత వచ్చిన తర్వాత ఈ పండుగకు గుర్తింపు వచ్చింది. గుర్తింపు ఎందుకు వచ్చిందంటే నాయన ఇచ్చిన డబ్బులతోటి, మనం కట్టే ట్యాక్స్ తోటి ఆ డబ్బులు విచ్చలవిడిగా వాడుకొని అక్కడికంటే అందులో బతుకమ్మల గిట్ట వీళ్ళ అవినీతి ఉంటుంది, వీళ్ళ కమిషన్ ఉంటుంది. ఏ పని చేసినా కమిషన్ తోటి. ఎపిసోడ్ మొత్తంలో కౌన్సిల్లో కవిత కన్నీరు పెట్టడాన్ని, కొత్త పార్టీ పెడతా అంటుంది, మొత్తం జనం బాట పేరుతో తిరుగుతుంది. అసలు ఏంటి ఆమె కుర్చీల కొట్లాటనా ఇది? ముఖ్యమంత్రి కావాలని ఆమె ఇండైరెక్ట్ చెప్తుంది, ముఖ్యమంత్రి అయితా నేనని చెప్తుంది. సో ఎట్లా సాధ్యమవుతుంది? పార్టీ సక్సెస్ అవుతుందా? మీరు చాలా అనుభవం ఉన్నది, ఆ ఫ్యామిలీతో కూడా మీకు చాలా అటాచ్మెంట్ ఉంది. ముందుగా ఎమ్మెల్యేగా మనం ఇండివిజువల్గా 119 నియోజకవర్గాలలో పోటీ చేయమను. కవితమ్మ డిపాజిట్ తీసుకొస్తే ఆమె గెలిచినట్లే. 119 మందిలలో ఆమె ఎక్కడికెంచైనా పోటీ చేయండి. సిద్దిపేట చేయమంటుంది. సిద్దిపేటని పుట్టి పెరిగినావు, మహిళ నీకు మీద సింపతి ఉంది, అయ్యో పాపం జరిగిందని అంటుడు. నువ్వు సిద్దిపేట పోటీ చేయరాదు, మీ బావ కరీంనగర్ పంపించాయి. మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోండి ఇద్దరు. నాకు ఇది వదిలేయి, నేను ఇక్కడ గెలుస్తా, ముఖ్యమంత్రి అయితా, నిన్ను హోమ్ మినిస్టర్ చేస్తా అని చెప్పరాదు. నువ్వు ఒక శక్తిగా తయారైతా అని చెప్తున్నావు కదా. అసెంబ్లీ సాక్షిగానే నువ్వు కౌన్సిల్లో మాట్లాడినావు. అవి రికార్డ్ అవుతుంది అంతా. ఒక శక్తిగా తయారవుతావు, జనాల బాట పడుతున్నావు, పైసలు ఉన్నాయి. ఆ రోజు సెంటిమెంట్ మీద వచ్చిర్రు జనాలు. ఆమెకి ఎందుకు ధీమా అంటే ఇప్పుడు నేను పేమెంట్ ఇస్తా, నేను ఒక 500 రూపాయలు ఇస్తా ఒక మనిషికి. వాళ్ళందరూ వస్తారు, ఎంత జనం వచ్చింది చూడండి, జనం ఇసుక రాలేనట్లు అని చెప్తారు. వాళ్ళు తయారు చేస్తారు అట్లా. కానీ ఓట్లు వేసేటప్పుడు జీరో ఉంటుంది, ఏమి ఉండదు. అందు గురించి ఆమె ఏ పార్టీ పెట్టినా మాకు ఎటువంటి ఇది కాదు. టీఆర్ఎస్ పార్టీ ఇదే కనుమరుగు అవుతుంది బీఆర్ఎస్ అయినప్పటి నుంచి. తర్వాత ఆ కుటుంబానికి ఎవరు తెలంగాణలో ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. చివరిగా చెప్పండి, కవిత వల్ల బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయా భవిష్యత్తులో 2028 ఎన్నికల్లో? వాళ్ళందరూ ఒక్కటైపోతారండి. ఇది ఒక లాస్ట్కి వచ్చేసరికి అందరం ఒక్కటైపోతాము. లేకుంటే మనకు రాజ్యాధికారం రాదు. నువ్వు వచ్చేయమ్మ తల్లి, అయిపోయింది. నీ కేటీఆర్ కంటే ఎక్కువ ఇస్తా, నేను ఇంకోసారి ముఖ్యమంత్రి అయితే మొత్తం నీవే నడిపించుకో అనే పద్ధతిలో చెప్తే ఈమె అత్తయ్య బుత్తయ్య పట్టుకొని ఎట్లా ఉరుకుతారు చూడు. మనం కబడ్డీ ఖోఖో ఆడినప్పుడు ఎట్లా దమ్ము లేకుండా ఉరికి మళ్ళా తండ్రి ఫామ్ హౌస్లో పక్కకు కూర్చుంటుంది ఆమె. సో ఏదేమైనా కాంగ్రెస్ నాయకులు చెప్తున్న వర్షన్ ఏంటంటే 10 ఏళ్లలో ఎందుకు మాట్లాడలేదు, 10 ఏళ్లలో ఎందుకు జనంతో మాట్లాడలేదు, ఎందుకు రైతుల గురించి మాట్లాడలేదు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. అధికారం పోయిన తర్వాత కవిత బయటికి వచ్చి ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు చాలా అనుమానాలు వస్తున్నాయని చెప్పి మాట్లాడుతున్నారు. పార్టీ పెడతా అంటుంది, ఒకవైపు పార్టీ పెట్టని డబ్బులు ఉన్నప్పటికీ కూడా సక్సెస్ అవ్వలేదు. ఎంతోమంది పార్టీలు పెట్టరు ఏమీలందరూ, అవన్నీ సక్సెస్ అవ్వలేదు. చూడాలి ఎక్కడి వరకు పోతుందో ఈ పంచాయతీ.